ఈ పరిస్థితుల్లో నువ్వు కాలేజీకి రావడం మంచిది కాదమ్మా. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమంటున్నారు. మరి ఎగ్జామ్ సార్? ఆ సంగతి ప్రిన్సిపాల్ గారికి తెలీదా? ఆయన నిన్ను కాలేజీకి రావద్దు అంటున్నారు అంటే పరీక్ష లేకుండానే పాస్ చేయిస్తాను అని. డెలివరీ అయిన తర్వాత సెపరేట్ గా ఎగ్జామినేషన్ పెట్టిస్తాను అంటున్నారు. జానకి నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. రమణ, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటే బోర్గా ఉంటుంది. ఈరోజు కాలేజ్ మేనేజ్గా ప్లీజ్. లేదు జానకి, కాలేజ్కి వెళ్ళాలి కదా, ప్లీజా. బాయ్. చూడు జానకి, ఏ మంచి జాబ్కైనా చదువు చాలా అవసరం. చదువు కంప్లీట్ అయిపోయింది అనుకో, హ్యాపీగా మంచి జాబ్ చూసుకుంటాను. అప్పుడు నీకు కావాల్సినంత టైం నీతోనే గడుపుతాను. ఓకే ఓకే? స్మైల్ 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 స్మైల్, దట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. కమ్ ఆన్. వదినా, మా క్లాస్ లో రమేష్ ఉన్నాడే, వాడు నన్ను రోజు కొట్టినాడు. నువ్వు వచ్చి కొడతావా? నాకు సరిగా ఫైటింగ్ రాదు. మీ అన్నయ్యని తీసుకెళ్ళు. అవును, నీ పొట్టేంటి అలా ఉంది? లోపల బేబీ ఉంది. బేబీనా? అసలు పొట్టలోకి బేబీ ఎలా వచ్చింది? దేవుడిచ్చాడు. దేవుడు నీ పొట్టలోకి బేబీ పంపించాడు. అందరూ మా అన్నయ్యని ఎందుకు తిడుతున్నారు? ఎంతసేపు అయింది వచ్చి? చాలా సేపు అయింది. పాప వెళ్తామంటే నేనే ఆపేశాను, బోర్ కొడుతుందని. ఏంట్రా అబ్దుల్లా, కాలేజ్కి ఎందుకు రావట్లేదు? నేను చదువు మానేద్దాం అనుకుంటున్నాను రా. ఏ? బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు పైకి రావట్లేదురా. మా బంధువుల్లో ఒకడు 9th క్లాస్ వరకు చదువుకొని బాంబేలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు బాంబేలో కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు. ఎవడు రాడు? ఏఆర్ రెహమాన్ మనోడే. అందుకే నేను కాలేజ్ మానేసి రాత్రులు కొత్త కొత్త ట్యూన్స్ కనిపెడుతున్నాను. కానీ పెడుతున్నావా? ఏది ఒక ట్యూన్ వినిపించు. అయితే విను. స్టిక్స్ ప్లీజ్. జిప్ జిప్. 1 2 1 2 3 4. ఈ ట్యూన్ ని రెహమాన్ గడు 5 ఏళ్ల క్రితమే లేపేశాడు రా. చచ్చా, రెహమాన్ ఇలా అంటాడు అనుకోలేదురా. మొన్న ఒకసారి మసీద్ లో కలిసి సలాం అలైకుం అబ్దుల్లా నీదొక సాంగ్ వినిపించావని బతిమాలాడు. సర్లే మనోడే కదా అని ఈ ట్యూన్ వినిపించాను, అంతే. లేపేయడమేనా? ఎందుకురా వీళ్ళకింత దొంగ బుద్ధి? నన్ను అడిగితే నేను ఇవ్వనా? సరే, లాస్ట్ అండ్ ఫైనల్ ట్యూన్ ఒకటి వినిపిస్తాను. ఇదిగానే కూడా నేను లేపేస్తుంటే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఓకేనా? లా 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 లా. కోకా-కోలా, కోకా-కోలా, జానకి
మన కాలేజ్ ప్రిన్సిపల్ 200 ఇచ్చాడు. పాపం మనం ఎప్పుడు ఏదో కామెంట్ చేసేవాళ్ళం. ఎంత మంచోడు చూడు. అవును పాపం. మన లక్ష్మణ్ 500 ఇచ్చాడు. కాలేజ్ ప్యూనే 500 ఇస్తే ప్రిన్సిపాల్ 1500 ఇవ్వద్దా? 200తో సరిపెడతాడా? పీనాసి వెధవ. రాత్రంతా నాకు నిద్ర లేదు. నేను పడుకుంటాను, నువ్వు పాపం చూసుకో ప్లీజ్. ఓకే. హాయ్. పోందమ్మా, ఇంకా బొజ్జలే పాపమ్మా. ఓ నాన్నా. చిచి. వదినా అనెవరు? మీ అన్నయ్య ఫ్రెండ్ వేణు ఉన్నాడే, వాళ్ళ మావయ్య. ఈ అవుట్ హౌస్ లో ఉన్న మంది ఆయనే. చాలా మంచివాడు. ఎంత బాగుందో. అంకుల్ అంకుల్. దిగురకు స్కాట్లాండ్ కుక్క. అవును అంకుల్, దీని మూతేంటి ఇలా ఉంది? పగ్జాతి కుక్కలకి అలాగే ఉంటుంది. అదేం కాదు, దీన్ని స్కాట్లాండ్ నుంచి తెప్పించాను, అందుకే అలా ఉంది. నిజం, 33,000 పెట్టుకున్నాను. సరిపదా అలా కుక్క కావాలి. ఎవరమ్మా దానన్నా? ఏమైంది? ఏం లేదు, వాడికా కుక్క కావాలట. 33,000. వీలుంటే కొని రాదు. 33,000. కుక్క ఊరుకోమ్మా, నీకు వేరే కుక్క కొనిస్తాగా. ఇదిగో ఈ కుక్కుని చేసుకో. ఏంట్రా ఎలా కనబడుతున్నాను నీకు? అరే అన్నయ్య, నాకు ఆ కుక్కే కావాలి. కుక్క అన్నయ్య, కుక్క కావాలి. కుక్క కుక్క నాన్న నాన్న, నీ తోక మర్చిపోయావు నాన్న. తోక నాదా? ఈ తోక నాదా? ఆ తోక నాది కాదురా, ఆంజనేయుడిదిరా. నేను రావుండిరా రే, నేను రావుండిరా.